ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అయిన మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలానే మరి ఈరోజు ఇంకొక అంశం కోసం మాట్లాడాలనుకుంటున్నాను. ఈరోజు వ్యక్తి కోసం కాదు కానీ ఒక కొన్ని పనుల కోసం ఈరోజు నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ పనులు ఇప్పుడు క్రైస్తవ్యంలో బాగా ఎక్కువగా వినపడుతున్నాయి. ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది అవి ఏంటని అనేది కూడా. కాబట్టి ఈరోజు నేను ఆ యొక్క అంశాలు మాట్లాడాలని అనుకుంటున్నాను. ఎందుకు ఆ అంశాలు నేను మాట్లాడాలని అనుకుంటున్నానంటే ఈరోజు ఇచ్చే ఈ సబ్జెక్ట్ బట్టి తర్వాత నెక్స్ట్ ఇంకొక 3 సబ్జెక్టులు కూడా కొంచెం బలమైన నేను తీసుకున్నాను. అట్లు అవి చెప్పేటప్పుడు కొంచెం ఇవి ఉపయోగపడతాయని చెప్పి ఫస్ట్ ఈ మాటలు నేను చెప్పడం జరుగుతుంది. ఇవి ఏంటంటే కొంచెం జనరల్గా అందరికీ సంబంధించి, అందరికీ అంటే హిందువులకని కాదు, లేకపోతే వేరే మతస్థులకని కాదు, ఓన్లీ ఫర్ మనకు మాత్రమే, క్రైస్తవులైనా మనకు మాత్రమే. అది చిన్నవారి నుంచి పెద్దవారి కాడి నుంచి ప్రతి ఒక్కరికి కూడా మన క్రైస్తవ్యానికి ఉపయోగపడే రీతిలో ఉన్న మాటలు అవి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ యొక్క అంశాన్ని నేను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. కాబట్టి తర్వాత ఇంకొక 3 అంశాలు నేను మీతో పంచుకుంటాను. అదేంటి ఈసారి స్త్రీల కోసం ఇస్తానన్నారు కదా అని మీరు అడగచ్చు. నిజమే, స్త్రీల కోసం ఇద్దామని అనుకున్నాను, కానీ ఇంకా నేను కొంచెం చాలా ఎక్కువ మంది ఉన్న స్త్రీలు ఉండబట్టి వాళ్ళ కోసం నేను ఇంకా కొంచెం ప్రిపేర్ చేస్తూ ఉంటున్నాను. ఎందుకంటే చాలామంది ఉన్నారు కాబట్టి ఏ ఒక్కరిని పోనీలే వీళ్ళ కదా అని తీసేయడానికైతే లేదు. ప్రతి ఒక్కరు పనికొచ్చిన వారే, ఒక్కొక్కరు ఒక్కొక్క చరిత్ర సృష్టించిన వారే. కాబట్టి వాళ్ళ విషయంలో ఇంకొంచెం నేను తర్పీదవుతున్నాను. తర్పీదంటే మరి ఫస్ట్ కొంచెం నేను అనుభవం సంపాదించుకుంటేనే కదా మీకంటూ నేను ఏమైనా చెప్పగలిగేది. లేకపోతే అరాకొర భక్తి తీసుకొని చెప్పేసాను అనుకోండి, మీరు తర్వాత నా మీద బేరామన్నారంటే నేనేం చేయలేను కదా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చెప్పడానికి కూడా స్త్రీల విషయం కొంచెం భయపడుతున్నాను. ఎందుకంటే తర్వాత ఫ్యామిలీలో ఏమైనా చిన్ని సమస్యలు వచ్చాయి అనుకోండి, తర్వాత మీకు వడ్డీ రూపంలో అంటే మీ ఫ్యామిలీలో తర్వాత నాకు అసలు రూపంలో ఇస్తారేమో అని కొంచెం అది కూడా నేను భయపడుతున్నాను. అయినా పర్వాలేదు, అయ్యో మేము చెప్తారని అనుకున్నామండి, మేము ఆశపడ్డాం దాని విషయంలోనే చక్కగా చెప్తారనుకున్నారు అని అనుకోవచ్చు. చెప్తాను, ఆ విషయాన్ని కూడా నేను వదిలిపెట్టను. స్త్రీ ఒక భర్త పట్ల ఎలా ఉన్నది, స్త్రీ తనకి ఆస్తులు సంపాదించిన పట్ల ఎలా ఉన్నది, స్త్రీ విషయంలో భర్త ఎలా ఉన్నాడు అనే యొక్క విషయాన్ని నేను ఈ యొక్క అంశం అయిపోయిన తర్వాత నేను సెకండ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. కానీ ఇప్పుడైతే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క అంశాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. అది ఏంటంటే కనుక ఫస్ట్ బైబిల్లోంచి ఒక మాట చదువుతాను. మనందరికీ తెలిసిన విషయమే, మనందరికీ వచ్చిన విషయమే. ఇది అంటూ తెలియదంటూ ఏది కూడా కాదు, కానీ అయినప్పటికీ కూడా చదువుతాను. చదివి వినిపించిన తర్వాత ఇవన్నీ కూడా అవి మాట్లాడతాను. ఇవి చదవగానే మీకు అర్థమైపోతూ ఉంటుంది, వెంటనే మీకు అర్థమైపోద్ది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేంటంటే మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చదువుతున్నాను. ఈ పాటికి మీ అందరికీ కూడా సబ్జెక్ట్ అర్థమైపోయింది కాబట్టి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినముల యందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూనూ ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయవాడెవడో బండ మీద తన ఇల్లు కట్టుకొని ఉండను అన్న విషయం మనం చెప్పింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయం అందరికీ తెలిసిందే, ఈ యొక్క వాక్యం కూడా అందరికీ తెలిసిందే. కాబట్టి దాని విషయం ఇప్పుడు నేను మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. ఈ పాటికి మీకు మొత్తం సబ్జెక్ట్ అంతా అర్థమైపోయి ఉంటుంది. మొత్తం అంతా అర్థమైపోయి మైండ్లో మీకు వెలుగుంటుందా, ఈవిడ తీసుకున్న సబ్జెక్ట్ ఏంటో మనకు తెలుసు కదా అని మీకు అర్థమైపోయి ఉంటుంది. కాబట్టి దాని విషయంలోనే 2 మాటలు చెప్తామని అనుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు క్రైస్తవ్యంలో ఎక్కువగా వినిపిస్తున్న మాటలు ఏంటంటే దయ్యాలు, భూతాలు, పిశాచాలు, స్వస్థతలు, కాళ్ళు చేతులు వచ్చేయడాలు, అవొచ్చేయడాలు, ఇవొచ్చేయడాలు, చచ్చిపోయిన వాళ్ళు లేచిపోవడాలు, ఇలాంటి బాగా 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 ఎక్కువగా వినపడుతున్నాయి. ఎప్పటి నుంచి? కొంచెం మన యొక్క ముందు తరం నుంచి.
మన యొక్క ముందు తరం నుంచి అంటే మన యొక్క తల్లిదండ్రుల కాలంలో కూడా ఎక్కువ వినపడలేదు ఇవి. ఎందుకంటే మీరు చర్చికి వెళ్ళిన వాళ్ళే కదా! అప్పుడు కేవలం వాక్యం మట్టుకే చెప్పేవారు. మన తల్లిదండ్రులు చర్చికి మాత్రమే తీసుకెళ్ళేవారు, కూర్చోబెట్టేవారు. మనం కూడా వాటిలో కొంచెం పాలు పంపులు పంచుకుంటూ ఉండేవాళ్ళం. అక్కడ కార్యక్రమాలు ఏమంటే మన తల్లిదండ్రులు చెప్తే ఇంతవరకు జరిగింది. తర్వాత నుంచి చాలా కొంచెం కాదు గానీ చాలా చేంజ్ అయిపోయింది మొత్తం. చేంజ్ అవ్వడం అంటే ఎలాగైందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక యేసు ప్రభు అంటే దయ్యాలు వెళ్ళగొట్టడమే, యేసు ప్రభు అంటే భూతాలు వెళ్ళగొట్టడమే, యేసు ప్రభు అంటే అద్భుతాలు చేయడమే, యేసు ప్రభు అంటే ఆశ్చర్యాలు చేయడమే. ఇక ఇదే పాఠం కింద అవుద్ది. సరే బాగుంది. ఒక్క మాట నేను అడుగుతున్నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనికి మీరు నాకు సమాధానం చెప్పండి. లేకపోతే మెసేజ్ అన్నా పెట్టండి. అదేంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు యేసు ప్రభువారు ఇక్కడ చెప్పారు కదా! దయ్యాలు పట్టుకున్న వారైతే గనక మీరు వెళ్లి వాళ్ళని స్వస్థపరుచుతున్నారు, బావుంది. అనారోగ్యంతో ఉన్న వాళ్ళని స్వస్థపరుచుతున్నారు, అది బావుంది. సరే వాళ్ళకున్న ప్రతి ప్రాబ్లమ్ ఏదైనా స్వస్థత వరం అని చెప్పి బోర్డులు పెట్టుకొని మరి స్వస్థపరుచుతున్నారు, బావుంది. ఇక్కడ గట్టిగా మనం చూసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మందిరానికి వెళ్ళే వారిలోని తర్వాత సండే మందిరం అయిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళే జాబులకెళ్ళిపోతారు. ఈ జాబులకెళ్ళే ప్రజలు ఎంతమంది ఉన్నారు అంటే ఎడ్యుకేటెడ్ పరంగా అవ్వచ్చు, ఎడ్యుకేషన్ లేని పరంగా అవ్వచ్చు. అంటే కూలి పనుల నుంచి అవ్వచ్చు, ఇలా తర్వాత ఎంప్లాయీస్ అవ్వచ్చు. ఎవరైనా కానీ పనికి వెళ్ళిన వారు. స్త్రీ కాడ్నుంచి, పురుషుని కాడ్నుంచి ప్రతి ఒక్కళ్ళు పనికి వెళ్ళిన వారు. అంటే వాళ్ళు చదువుకున్న జాబ్స్ గవర్నమెంట్సా? లేకపోతే ప్రైవేట్‌ల జాబ్‌లా? లేకపోతే కొంచెం కూలి పని, ఉపాధి పనులకెళ్ళేవాళ్ళా అని చూసుకుంటే గనక తెల్లారి లెగిస్తే ఈ యొక్క సండే అయిపోతే ఎవరి చర్చిలకు వాళ్ళు ఎళ్లి వచ్చిన తర్వాత మరలా ఆ యొక్క మండే నుంచి ఎవరి కార్యక్రమాలు వాళ్ళు సాగించుకుంటూ పని పట్లకెళ్ళిపోతారు. ఇది కూడా బానే ఉంది. తర్వాత స్కూల్ పిల్లలు, చిన్ని పిల్లలు, మగ పిల్లలు, ఆడపిల్లలు ఎంతమంది స్కూలుకి వెళ్తున్నారు? ఒక్క మన ఇండియాలోనే మాత్రం ఎలా ఉందా? అన్ని స్టేట్లు, అదర్ కంట్రీస్ మొత్తం భూమండలం అంతా ఎలా ఉందా? మీకే తెలుసు. తర్వాత ఇంకెవరు? పెద్దవారు, కాస్త వృద్ధాప్యానికి వచ్చిన వారు, చేసిన వారు, వాళ్ళ తక్కువ లెక్కలో తీసుకుందాం. ఆళ్ళేదో ఇంటికాడుండి ఇది చేసి పెడుతూ ఉంటారు. సరే, ఇంటికాడున్న ఫ్యామిలీ లేడీస్‌ని పెట్టుకుందాం. వాళ్ళు మార్నింగ్ లేస్తే హస్బెండ్‌కి మొత్తం అన్నీ చేసి పెట్టాలి, పిల్లలకి అన్నీ చేసి పెట్టాలి, వాళ్ళ వ్యక్తిగత పనులు చేసుకోవాలి, బయటకి అన్నీ చెల్లి చూసుకుంటూ రావాలి. ఇలాగా ఒక అనారోగ్యమై మంచం మీద పేషెంట్‌గా పడుంటే ఇవన్నీ వాళ్ళు చేయగలరా? అక్కడికి. అంటే ఈ యొక్క వర్గం అంతా ఏ వర్గం? మానవ జాతి యావత్తు కూడా ఉదయకాలం నుంచి సాయంకాలం దాకా, రోజు నుంచి వారాల దాకా, వారాల నుంచి నెలల దాకా, నెలల నుంచి సంవత్సరాల దాకా పని చేసుకొని బ్రతుకుతున్నారు. వారం కూలీలకు వారం వస్తుంది. నెల సాలరీస్‌కి నెలొస్తుంది. ఇయర్ సాలరీస్ ఉంటే బ్రతకలేములెండి. కాబట్టి ఈ ఈ యొక్క ఉపాధి ఉంది. అంటే వీళ్ళేం చేస్తున్నారు? యజమానికి చెప్పిన పని చెప్పినట్టుగా చేసేస్తున్నారు. అంటే వాళ్ళ బ్రెయిను అందులోనే ఒక కంప్యూటర్‌లో గాని వాళ్ళు చేస్తున్న జాబ్ ఏదైనా చెప్పాను కదా! అది గవర్నమెంట్ పరపైనా, లేకపోతే పర్పస్ అయినా, లేకపోతే హ్మ్, ప్రైవేట్‌కి సంబంధించి అయినా, లేకపోతే కూలి పనికి సంబంధించి అయినా, నాకొక ఇల్లు ఇలా కట్టి పెట్టండి, నాకొక ఇల్లు ఇలా చేసి పెట్టండి అని కూలి పని వారికి చెప్పినా వాళ్ళ పనిలో వాళ్ళు నిమగ్నమయ్యారు. వీళ్ళు జబ్బులతోటి మంచాన ఎంతమంది పడున్నారు? దయ్యాలు పట్టుకొని ఎంతమంది తిరుగుతున్నారు? పిల్లలు భూతాలు, పిశాచాలు పట్టుకొని రోడ్లమ్మట, ఈదులమ్మట ఎంతమంది తిరుగుతున్నారు? హ్మ్. ఆఖరికి హాస్పిటల్‌లో పేషెంట్‌తో మనం వెళ్లి మాట్లాడినా కూడా వాళ్ళ యొక్క జీవిత చరిత్ర, పుట్టు పూర్వోత్తరాలు, వాళ్ళకున్న ఏ టైంలో ఎలా స్టార్ట్ అయింది బాడీలో, నీకెక్కడ పెయిన్స్ ఉన్నాయి డాక్టర్ అని చక్కగా క్లియర్‌గా చెప్తుంటారు. ఏ నువ్వు అడిగితే నేను చెప్పాలా? అని పిచ్చి మాటలు మాట్లాడరు కదా! అలా మాట్లాడితే వీళ్ళు మెంటలోళ్ళని చెప్పి మెంటల్ హాస్పిటల్‌లో ఏసేస్తారు. మానసిక రోగులు వీళ్ళ యొక్క మానసిక పరిస్థితి బాలేదని చెప్పి మానసిక మెంటల్ హాస్పిటల్ ఏసేస్తారు. బావుంది. అంతేగాని అక్కడ డాక్టర్లు గాని, అక్కడున్న పేషెంట్లు గాని, ఆఖరికి ఎవరైతే మనం చెప్పుకున్నామో ఆ పేషెంట్లు కూడా అనారోగ్యం వచ్చిందంటే గాని నాకు దయ్యం పట్టుకుంది, భూతం పట్టుకుంది, పిశాచి పట్టుకుంది, నాకు అదయింది, ఇదయిందని వాళ్ళు చెప్పట్లేదు కదా! అసల ఆ అనుభవంలో ఉన్నవారు, ఆ పరిస్థితి అనుభవిస్తున్నారు, ఆ కాళ్ళు చేయలేని వారు, ఆ యొక్క ప్రమాదంలో ఉన్నవారు, ఆ జబ్బులతోటి ఉన్నవారు, ఆ యొక్క వేదనతోటి ఉన్న వాళ్ళే మాకు దయ్యాలు పట్టుకున్నాయి, పిశాచాలు పట్టుకున్నాయి, అనారోగ్యాలొచ్చాయి, అలాగైంది, ఇలాగైందని వాళ్ళే ఎలాంటి స్టేట్‌మెంట్ ఇవ్వలేనప్పుడు, వాళ్ళ విషయంలో ఇంత రాంగ్ స్టేట్‌మెంట్ ఇవ్వడానికి మనకు రైట్స్ ఎవరిచ్చారని నేను అడుగుతున్నాను. ఈ యొక్క క్రైస్తవ వ్యవస్థని చెడగొట్టే యొక్క దరిద్రపు లక్షణాలు ఎక్కడొచ్చాయని నేను అడుగుతున్నాను. కోట్ల మంది, వేల మంది, లక్షల మంది వెళ్తున్న
పాస్టర్లు చెప్పడం నేను వినలేదు. వేల మంది వెళ్తున్న చర్చిలకి పాస్టర్లు చెప్పడం నేను వినలేదు. కొంతమంది చెప్పడం మాత్రమే విన్నాను. సరే బావుంది. మరి నిన్ను స్వస్థపరుచుతానన్న ఆయన అతను స్వస్థపరచుకోగలుగుతున్నాడా? వాళ్ళ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ చేయించుకోవట్లేదా? వాళ్ళకొచ్చిన పెద్ద పెద్ద అనారోగ్యాలు నాకిప్పుడే స్వస్థత కలుగగాక అని వాళ్ళకి నుంచి వాళ్ళు ఇలాగేదో పాత సినిమాల్లో అనుకుంటారు కదా! భూతాలు అవి ఇవని అలాగనేసుకుంటున్నారా? అంటే నాకు కొంచెం డౌటొచ్చింది. నేను డౌట్‌లు దాన్ని. మీకు తెలుసును కదా ప్రియమైన దేవుని బిడ్డలారా! నా యొక్క మెసేజ్‌లే డౌట్‌గుంటాయని. అంటే నాకెప్పటినుంచో నేను ఈ మాట ఇప్పటి నుంచి కాదు. నా చిన్నతనం నుంచి కూడా నా చర్చికెళ్ళినప్పుడు విన్నాను. మా తల్లిదండ్రులు చెప్పినప్పుడు విన్నాను. తర్వాత నేను సండే స్కూల్‌లో చెప్పాను. తర్వాత నేను అనుభవం కలిగి ఏ రోజైతే నేను ఇది చేశానో నేను ఎయిత్ క్లాస్ నుంచి కూడా మెసేజ్‌లు ఇవ్వడం స్టార్ట్ చేశాను. అంటే ఒక చిన్నగా శుక్రవారం అట్లా పాప చెప్తుంది చెప్పమ్మా అని చర్చిలో పెద్దవారు ఉంటారు కదా! అనడం, చేయడం అక్కడి నుంచి చెప్పడం, ఇది చేయడం. తర్వాత కొంతకాలం పోయాక అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఆరాధన టీవీలో చెప్పడం. తర్వాత మెసేజ్‌లు బయటికెళ్ళడం. ఇలాగా కొంచెం కొంచెం కాదు కొంచెం ఎక్కువగానే దేవుడు నాకు అనుభవాన్ని ఇచ్చాడు. బాగా చెప్పాను. తర్వాత బయటికెళ్ళడం, మెసేజ్‌లు పెట్టుకోవడం, ఇచ్చేయడం చర్చ్. ఇక అన్ని రకాలుగా క్రైస్తవ్యంలో ఉన్న అన్ని రకాలుగా నా వంతు భాగంలో వేలో, లక్షలో, కోట్లు కాకపోయినా నా వంతు భాగంలో నా యొక్క సర్కిల్‌లో ఎంతుందో నేను అంత పని చేసుకొని వెళ్ళిపోతున్నాను. చిన్న చెట్టుకి చిన్న గాలి, పెద్ద చెట్టుకి పెద్ద గాలేస్తది. అంతే కదా! అన్ని చెట్లు మర్రి చెట్లులాగా ఉండాలంటే ఎక్కడుంటాయి? చిన్న చెట్లు ఉంటాయి. ఆ చిన్న చెట్లు ఎప్పటికో పెద్ద ఎదుగుతాయి. అలా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతమంది ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతుంటే, బైబిల్‌లో అసలు దేవుడు ఈ ప్రస్తావన తేవద్దు, ఈ మాట మాట్లాడొద్దు, దీనికోసం ఇంక అసలు మీరు మాట్లాడేది ఇది ఇక్కడితో కట్ చేసేయండి అన్నప్పుడు, ఇది ఎందుకింత వెలుగులోకి వచ్చేసింది? ఎందుకింత పబ్లిసిటీ అయిపోయింది? ఇమ్మీడియేట్‌గా యేసుప్రభువారు కాలు బాగు చేస్తే కాలొచ్చేసింది. కళ్ళు గుడ్డిపోయి పెడితే, ఆ మట్టిని చేసి కనుగుడ్డు చేసి పెడితే కళ్ళొచ్చేసాయి. వెంటనే 38 సంవత్సరాల నుంచి ఉన్న నడుము నొప్పులు దిగ్గమని పరుపు దులుపుకొని మరీ వెళ్ళిపోతే నడుము నొప్పొచ్చింది. 12 సంవత్సరాల నుంచి ఆ రక్తస్రావం సరే స్వస్థ పడిపోయింది. స్వస్థత అంటే అలాగుండాలి. ఇమ్మీడియేట్‌గా స్వస్థత పడాలి. అంతే కదా! ఆఖరికి పోనీ అభి స్వస్థత లేదు ఏం లేదు అన్ని పక్కనెడదామర్రా. అవన్నీ ఎందుకు గాని చనిపోయినోడి దగ్గరికెళ్ళిపోదాం మనం. చనిపోయినోళ్ళు దేవుడు లేపాడా లేదా? అందులోని తడుతుకుమంటే నిద్రించిన చిన్నది లెగుస్తుంది. యాక్చువల్‌గా చెప్పాలంటే ఆ చిన్నది చనిపోయింది. కానీ దేవుని దృష్టిలో ఏంటి? చనిపోయిన వారు నిద్రించుచున్నారే గాని వేరు చనిపోయిన వారు కాదు అని దేవుడు చెప్తున్నాడు. మరి తర్వాత లాజరు? తర్వాత లేపలేదా? ఒకే ఒక కొడుకు విధవరాలు ఉంటుండగా పాడిని ముట్టారు. పాడి మీద ఎవరిని పెడతారు? హిందువులు పెడతారు. అంటే వాళ్ళెవరు? హిందువులు. అయినా దేవుడు అది చూడలేదు కదా! ఎళ్లి పాడిని ముట్టలేక ఆ చిన్న బిడ్డ కూడా ఒకే ఒక్క కొడుకు లేచి ఆ తల్లికి అప్పజెప్పాడు. అక్కడ కులమత భేదాలు అవన్నీ చూడలేదు కదా! మన క్రైస్తవులైతే అది యొక్క రోల్ చేసి బాడీకి క్లాత్ అంతా కూడా చుట్టి పెట్టి ఆ యొక్క సమాధిని తొలిచి పెడతా ఉంటారు. అది బావుంది. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిలో ఇదిలా జరుగుతూ వెళ్తున్నప్పుడు యేసుప్రభువారు స్వస్థపడిన వాళ్ళని పక్కన పెడదాం. చనిపోయిన వాళ్ళని లేపేశాడు కదా! మరి ఆ స్వస్థత వరం ఉందన్న నువ్వు హాస్పిటల్‌లో ఇంతమంది ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు స్వస్థతలు పరచట్లేదు అని నేను అడుగుతున్నాను. మన దేవుడు ఏం చెప్పాడు? జాలి, దయ, ప్రేమ, కనికరము కలిగి ఉండమని దేవుడు చెప్పాడు. కదా ప్రియమైన దేవుని బిడ్డలారా! జాలి, దయ కలిగి ఉండమని దేవుడు చెప్పినప్పుడు మనకు ఉండవలసిందే అది. యేసుప్రభు వాళ్ళకు ఉన్నదే అది. మనకు కూడా ఉండవలసిందేంటి? జాలి, దయ, ప్రేమ, కనికరం. ఇవే కదా మనం ప్రదర్శించాలి. ఒకరు మన మీదకొచ్చి కొట్టి చంపేస్తున్నా మనం ఏం చేయాలి? చేతులు కట్టుకొని, నోరు మూసుకొని కూర్చోవాలి. ఎందుకంటే అది మన ప్రాసెస్ కాబట్టి మనం ఆ రీతిలో వెళ్ళిపోతూ ఉండాలి. ఎందుకంటే మన యేసుప్రభువారు మనం నమ్ముకున్న దేవుడు శాంతి సమాధానాలు మనకి నేర్పించాడు కాబట్టి. ఇది కూడా బాగానే ఉంది. కాబట్టి నీకు అక్కడికెళ్ళమనేటప్పటికి ఎందుకా భయం? నీకక్కడికెళ్ళమనేటప్పటికి ఎందుకా వణుకొచ్చేస్తుంది? పబ్లిక్‌లో బోర్డులు పెట్టుకొని మరీ చెప్పేస్తున్నారు కదా! వేల మందిని మీరు రప్పించేసుకుంటున్నారు కదా! ఈరోజు ప్రతి సంఘం కూడా విచ్ఛిన్నం అయిపోవడానికి గల కారణం ఇలాంటి తప్పుడు బోధలే. ఈరోజు సంఘాలు చెడిపోవడానికి గల కారణం ఇలాంటి నీచమైన బోధలే. ఈరోజు సంఘంలో 10 మంది లేకుండా అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయంట, ఇక్కడ ఆశ్చర్యాలు జరుగుతున్నాయంట, అక్కడ కాలొచ్చిందంట, ఇక్కడ చెయ్యొచ్చిందంట. ఎక్కడొచ్చింది? ఎన్ని లివర్స్ హాస్పిటల్‌లోని ఆపరేషన్‌లయ్యాయి. ఎన్ని కిడ్నీల ఆపరేషన్‌లయ్యాయి. ఎన్ని కాళ్ళు, చేతులు
ఆపరేషన్లు అయ్యాయి. మరి డాక్టర్లు హాస్పిటల్ మీద హాస్పిటల్, హాస్పిటల్ మీద హాస్పిటల్ ఎందుకు కట్టేస్తున్నారు? లక్షల రూపాయలు అక్కడ ఎందుకు పోస్తున్నారు? ఒక డాక్టర్ వేసిన ప్రాణాన్ని మీరు ఎందుకు వేయలేకపోతున్నారని నేను అడుగుతున్నాను. ఒక డాక్టర్ ఇచ్చిన కాలు చేతులు అతికించేస్తున్నారు వాళ్ళు, మీరు ఎందుకు వేయలేకపోతున్నారు? ఇంకాసేపులో తల్లి చచ్చిపోతుంది అన్నంతప్పుడు తల్లి బిడ్డను వేరు చేసి వాళ్ళ ప్రాణాలు కలిపి కుటుంబాలను నిలబెడుతున్నారు కదా. ఆఖరికి పాస్టర్లు కూడా అక్కడికి వెళ్ళి డెలివరీలు చేయించుకుంటారు కదా. మరి వాళ్ళకి లేదా స్వస్థత వారు, వాళ్ళకి లేదా అద్భుతాలు? ఎలాగంటే ఇది చేసుకోలేరా ఆ రోజుల్లో? మరి హెబ్రీ స్త్రీలు, చురుకాని స్త్రీలు అన్నట్టుగా ఇదిగోండి ఇప్పుడు నీతి బోధలంట చెప్పడాకే ఉంటాయంట, పాటించడానికి ఉండవట. మనమే వెళ్ళి హాస్పిటల్లో ట్రీట్మెంట్లు చేయించుకుంటున్నప్పుడు మనము ఎంత తప్పుడు బోధలు ఎలా చేస్తున్నాం? నేను అందరిని ఉద్దేశించట్లేదు ఇది. ఎందుకంటే మొన్న ఒక సంఘటన నేను చూశాను, చూడబట్టి దాని విషయంలో నేను దేనికి స్పందించను. ఎందుకంటే అది నాకు అనవసరమైన విషయం అని నేను అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఎన్నో వస్తాయి, ఫేస్బుక్ అన్నాక, యూట్యూబ్ అన్నాక, మంచి చెడు ఫేక్ ఎన్నో వస్తూ ఉంటాయి. అవి వాటితో నాకు పని కాదు కదా. నా పని ఏంటి, నా వర్గం ఏంటి, నేనేంటి? సో నాకు అంతవరకు మాత్రమే తెలుసు. ఒకవేళ తెలిసినా నేను అందులోకి ఇన్వాల్వ్ అవ్వను. నాకు అంతే.